It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్ కి మళ్ళీ వచ్చాం. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఎన్ని గంటలు యాక్చువల్ గా మీరు ఈ రోజు పనిచేశారు? అది 8 అవర్సా, 10 అవర్సా, 12 అవర్సా? మీ యొక్క సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్లీజ్ కమెంట్ డౌన్ హౌ మెనీ అవర్స్ యూ యాక్చువల్లీ వర్క్డ్ హార్డ్ టుడే, సో దట్ ఎవరైనా ఆ వీడియోని చెక్ చేసినప్పుడు, ఎవరైనా కమెంట్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ మోటివేషన్ దొరుకుతుంది. జనాలు ఇన్ని గంటలు కష్టపడుతున్నారు, సో నేను కూడా కష్టపడాలని. సో డోంట్ లూజ్ దిస్ ఛాన్స్ టు మోటివేట్ సంబడి. ప్లీజ్ కమెంట్ డౌన్. సో దట్స్ ఆల్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అనమాట. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. అది మీ ప్రొడక్టివిటీని చాలా ఫాస్ట్ గా పెంచేస్తుంది. మీ ప్రొడక్టివిటీని ఈజీగా పెంచుకోవడానికి ప్రతిసారి కొందరు ఏంటంటే ఏదైనా పని చేయడానికి వాళ్ళు ఒక కొంచెం మోటివేషన్ కోసం కష్టపడతారు. అంటే దే వాంట్ సమ్ మోటివేషన్ టు డూ సమ్ వర్క్. ఈ రోజు ఈ కాన్సెప్ట్ ని మీరు కంప్లీట్ గా విని అర్థం చేసుకుంటే యూ నో నీడ్ ఆఫ్ మోటివేషన్. అసలు నీకు మోటివేషన్ అవసరమే లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఆ టాపిక్ పేరు ఏంటంటే క్రియేటింగ్ యువర్ ఓన్ విలన్ అండ్ కిల్లింగ్ హిమ్ ఎవ్రీ డే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, క్రియేట్ యువర్ ఓన్ విలన్ అండ్ కిల్ హిమ్ ఎవ్రీ డే. సో ఫ్రెండ్స్, మనం గమనిస్తే ఎప్పుడైనా ఏదైనా మూవీ బాగా హిట్ అయింది అంటే దాని అర్థం ఏంటి? ఆ మూవీలో ఆ హీరో ఆ విలన్ ని అంత కిరాతకంగా చంపుతాడు. లెట్స్ యూ టేక్ ఎనీ మూవీ, ఏదైనా మూవీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా బాగా హిట్ అయిన పుష్ప మూవీ తీసుకోండి, లేకపోతే వరల్డ్ వైడ్ హిట్ అయిన బాహుబలి మూవీ తీసుకోండి. ఆ హీరో అంత ఫేమస్ అని, అంత గ్రేట్ అని మనం ఎందుకంటాం? ఎందుకంటే ఆ మూవీలో అంత స్ట్రాంగ్ విలన్ ని ఆ హీరో చంపుతాడు, లేకపోతే డిఫీట్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఒక హీరోకి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది, ఒక సినిమా ఎప్పుడు బాగా హిట్ అవుతుంది, ఒక సినిమాకి బాగా అప్రిషియేషన్, ప్రశంస ఎప్పుడు దొరుకుతుంది అంటే ఆ మూవీలో హీరో గాడు గెలిచినప్పుడు. మీరు ఏదైనా మూవీ తీసుకోండి, మీరు ఏదైనా చెక్ చేయండి. ఇన్ ద సేమ్ వే మీ లైఫ్ కూడా ఒక మూవీ అనుకోండి. మీ లైఫ్ అనే మూవీలో మీరు హీరో అవ్వాలనుకుంటున్నారంటే మరి హూ ఇస్ ద విలన్? సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ హీరో ఇన్ యువర్ ఓన్ లైఫ్, దెన్ హూ ఇస్ ద విలన్? విలన్ లేకుండా నువ్వు హీరో కాలేవు. విలన్ ని డిఫీట్ చేయకుండా నువ్వు హీరో కాలేవు. ఎస్ ఆర్ నో? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక సినిమాలో హీరో వాడు ఎందుకంత ఫేమస్ అవుతాడంటే, ఎందుకంత అప్రిషియేషన్ పొందుతాడంటే వాడి లైఫ్ లో వాడు చాలా ఇబ్బంది పడతాడు, చాలా అవమానాలు పడతాడు. ఎంతో అవమానపడి, ఎంతో ఇబ్బంది పడి అవన్నిటిని అధిగమించి ఎప్పుడైతే విలన్ ని డిఫీట్ చేస్తాడో అప్పుడు హీ స్టాండ్ అవుట్ యాజ్ ఎ గ్రేట్ హీరో ఇన్ ఎ పర్టికులర్ మూవీ. ఇన్ ద సేమ్ వే ప్లీజ్ అప్లై దట్ కాన్సెప్ట్ ఇన్ యువర్ లైఫ్. బట్ ఇప్పుడు మీ అందరికి డౌట్ రావచ్చు, సరే మరి అర్జున్ ఆ సినిమాలో ఉండే కాన్సెప్ట్ ని మన లైఫ్ లో, రియల్ లైఫ్ లో అప్లై చేయమంటుంది కదా, మరి సినిమాలో హీరో విలన్ ఇద్దరు ఉంటారు, మరి రియల్ లైఫ్ లో నేను హీరో అనుకుంటే మళ్ళీ విలన్ అవరు. ఈ డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. కరెక్ట్. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ విలన్. ఆ విలన్ ఎట్లా అంటాడు తెలుసా? మొండోడు. ఎంత మొండోడు అంటే నేను చేసే ప్రతి పనికి వాడు అడ్డం పడుతుంది. అట్లా నువ్వు క్రియేట్ చేయాలి. యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ యువర్ మూవీ అనుకో. ఏం చేస్తాడు? హీరో పేరు రాస్తాడు, కింద విలన్ పేరు రాస్తాడు. విలన్ క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరో అంతా కష్టపడాల్సి వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీరు కూడా మీ లైఫ్ లో విలన్ ని క్రియేట్ చేయండి. ఎట్లా క్రియేట్ చేయండి అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్ లో ఆ విలన్ కి నీకంటే బెటర్ క్వాలిటీస్ ఎన్నో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తా. ఈ రోజు నువ్వు జిమ్కి వెళ్ళావు. జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ లో నువ్వు ఒక డంబుల్ తీసుకొని 10 times 10 reps కొట్టి పక్క పెట్టేస్తా అంటావు. బట్ నీ పక్కన విలన్ గాడు, అంటే నీ ఇమాజినేషన్ లో ఉంటాడు, బయట కనిపించాడు. నీ ఇమాజినేషన్ లో నీ విలన్ నీ పక్కన నిల్చొని 12 reps కొడతావు. సో అక్కడ నువ్వు ఓడిపోయావు. సో ఆ విలన్ ఓడగొట్టాలంటే నువ్వు 12 కంటే రెప్స్ ఎక్కువ కొట్టాలి. అక్కడ నీకు కష్టం అవుతుంది. ఆ కష్టపడి దాన్ని అధిగమించాలి. దట్స్ హౌ యూ గెట్ ఎ గుడ్ బాడీ. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బుక్ తీసుకో. ఈ రోజు నేను ఒక 10 పేపర్లు చదివి పడుకుంటాను అనుకో, లేకపోతే 10 క్వశ్చన్లు చదివి పడుకుంటాను. బట్ నీ ఇమాజినేషన్ లో నీ విలన్ 12 క్వశ్చన్లు అవుతాడు, 15 క్వశ్చన్లు అవుతాడు. సో అక్కడ ఆ పర్టికులర్ సీన్ లో విలనే విన్ అవుతున్నాడు. సో ఆ విలన్ ని ఓడగొట్టాలంటే అదే పర్టికులర్ టైంలో నువ్వు 15 కంటే ఎక్కువ క్వశ్చన్ చదవగలగాలి. అంటే నిన్ను నువ్వు బాగా పుష్ చేసుకోగలగాలి. అక్కడ చాలా హెడ్ ఏక్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ టు డిఫీట్ ద విలన్ ఎట్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన అమ్మాయి ఉంది. ఇది మోస్ట్లీ అబ్బాయిలకి హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జాంపుల్. సో ఒక మంచి అందమైన అమ్మాయి ఉంది. దాంతో వెళ్ళి నువ్వు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతావు, చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు, చాలా సిగ్గు పడతావు. బట్ నీ విలన్ గాడు అవన్నీ ఆలోచించాడు. స్ట్రేట్కి వెళ్ళి కమ్యూనికేషన్ చేస్తాడు, స్ట్రేట్కి వెళ్ళి సోషలైజ్ అవుతాడు. బట్ నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు మాట్లాడడానికి. అక్కడ నువ్వు విలన్ చేతిలో ఓడిపోయినావు. కాబట్టి నువ్వు అక్కడ గెలవాలంటే యూ హ్యావ్ టు గో స్ట్రైట్ టు సంబడి. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ స్ట్రేట్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ధైర్యం నీకు ఉండాలి. దేర్ ఆల్సో ఆ సిచ్యువేషన్ లో కూడా నువ్వు విలన్ ని ఓడించాలి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మీరు మీ లైఫ్ లో విలన్ ని ఎంత స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటారో మీరంతా కష్టపడాల్సి వస్తుంది వాడిని డిఫీట్ చేయడానికి. సో ఇట్స్ యువర్ చాయిస్, ఇట్స్ యువర్ విష్. మీరు ఒక ఈజీ విలన్ ని డిసైడ్ చేసుకొని వాడిని డిఫీట్ చేసిన అనుకోండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ విక్టరీ. అదే మీ విలన్ ని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకోండి. అంటే మీకంటే బెటర్ బాడీ, మీకంటే బెటర్ స్కిన్ కేర్, మీకంటే బెటర్ అకాడమిక్ రిజల్ట్స్, మీకంటే బెటర్ నాలెడ్జ్, మీకంటే బెటర్ ఐక్యూ, మీకంటే బెటర్ కాన్ఫిడెంట్,
ఇన్ని బెటర్ క్వాలిటీస్ వాడి లోపల రాసి దాన్ని ఒక్కొక్క రోజు డిఫీట్ చేస్తూ వెళ్తే ఫైనల్ గా చూసే జనాలకి నీ విలన్ కనిపించాడు, కానీ నువ్వు కనబడతావు. నువ్వు యాజ్ అ పర్సన్ గా గ్రో అవుతున్నాడు కనబడతావు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం పని చేయాలో తెలియనోడికి ఏదైనా పని చేయాలంటే హీ వాంట్స్ సమ్ మోటివేషన్. సో ఆ మోటివేషన్ కోసం వేరే వాళ్ళ మోటివేషన్ క్లాసెస్ వింటుంటాడు. అదే నీ పక్కన ఒకడు నేను ఎవ్రీ సెకండ్ నేను అండర్స్టిమేట్ చేస్తాడు, ఎవ్రీ సెకండ్ నీ చేతగానోడా అని నేను అంటున్నాడు. అప్పుడు నీకు మోటివేషన్ అవసరమా? వాళ్ళు చూడగానే కసి పెరిగితే కోపం వచ్చేస్తుంది, రైట్? యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ హ్యావ్ టు కీప్ సంబడి బిసైడ్స్ యూ, ఎవరైతే నేను బాగా రెచ్చగొడతారో. సో నువ్వు ఒక విలన్ ని డిసైడ్ చేసుకుంటే ఆ విలన్ అంటే నీ ఇమాజినేషన్ లో నీకంటే ప్రతిసారి కొంచెం ఒక స్టెప్ ఎక్కువ కష్టపడి నేను రెచ్చగొడతాను, నీ వల్ల కాదు రాని. అది నీకు కనబడ్డ ప్రతిసారి వానికంటే ఎక్కువ కష్టపడాలని ట్రై చేస్తావు. కాబట్టి యూ విల్ ఇన్వెస్ట్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో దట్స్ హౌ యూ ఇంప్రూవ్, దట్స్ హౌ యువర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ప్రొడక్టివిటీ కోసం కష్టపడే వాళ్ళు, ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు మోటివేషన్ కోసం వెతికే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ నువ్వు వాటితో కంపేర్ చేసుకోవాలి. ఆ సంగతి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇమాజినేషన్ లో జరిగే అదొక సినారియో నీ ఇమాజినేషన్ లో మాత్రమే జరుగుతుంది. సో యూ డోంట్ నీడ్ టు రివీల్ దిస్ టు ఎనీబడి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ మెంటల్ గా నువ్వు ప్రతి సెకండ్ వాడిని డిఫీట్ చేస్తున్నావు లేదా ఒక క్యాల్కులేటివ్ ఉంటే దట్స్ ఎనఫ్. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్వేస్ ట్రై టు అబ్జర్వ్ యువర్ విలన్. అంటే హౌ హీ టాక్స్, హౌ హీ వాక్స్. ఇట్స్ ఈజీ ఫ్రెండ్స్. అంటే మన లోపల కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అవుతుంది. యూ విల్ బి లైక్ మోర్ కాన్ఫిడెంట్. యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నువ్వు తీసుకున్న దాంట్లో అందరూ ఇంత టైంలో దాన్ని కంప్లీట్ చేస్తారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2 months లో ఒక టాస్క్ కంప్లీట్ చేసావు అనుకో, నువ్వు 1 month లో కంప్లీట్ చేస్తావు. ఎందుకంటే వాళ్ళకి ఒక కంపారిజన్ అనేది లేదు. కాబట్టి దే టుక్ సో మచ్ టైమ్ టు కంప్లీట్ ఇట్. బట్ యూ హ్యావ్ ఎ కంపారిజన్ విత్ యువర్ విలన్. కాబట్టి నువ్వు దాన్ని తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంటావు. సో ఆల్వేస్ ట్రై టు కంపేర్ విత్ యువర్ విలన్, నాట్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. బయట జనాల్ని కంపేర్ చేయమనట్లే, బయట మనుషులతో కంపేర్ చేయమనట్లే. యూ హ్యావ్ టు కంపేర్ విత్ ద గై హూ యూ క్రియేటెడ్ బై యువర్ ఓన్. అంటే నువ్వు ఒకరిని క్రియేట్ చేసుకున్నావు, వానితో కంపేర్ చేసుకుంటున్నావు. దాంతో సమాధానానికి ఏం పర్లేదు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ విలన్ ఎవ్రీ డే అండ్ ట్రై టు డిఫీట్ హిమ్, ట్రై టు కిల్ హిమ్ వెరీ బ్రూటల్లీ. చాలా దారుణంగా కిరాతకంగా వాడిని రోజు చంపండి. ఒకవేళ ఆ పని చేయకపోతే ఆ రోజు మీరు నిద్ర కూడా పోదు. ఈ రోజు నేను నా విలన్ కంటే ఎక్కువ కష్టపడ్డాను అన్నప్పుడు యు గో స్లీప్. ఒకవేళ ఈ రోజు నేను నా విలన్ని డిఫీట్ చేయలేదు, ఈ రోజు నేను అంత కష్టపడలేదు, వాడే నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు అన్నప్పుడు ఆ రోజు మనకి నిద్ర కూడా పట్టదు. దట్ ఈస్ హౌ యూ కెన్ సక్సీడ్ ఇన్ ద లైఫ్. అందుకే నేను వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పాను, మీరు మీ లైఫ్ లో నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు ఒకరిని అతి కిరాతకంగా అతి బ్రూటల్ గా వాడిని చంపాలి, వాడిని డిఫీట్ చేయాలి. అప్పుడే యూ కెన్ బికమ్ ఎ గ్రేట్ లీడర్, యూ కెన్ బికమ్ ఎ సూపర్ హీరో, యూ కెన్ బికమ్ ఎ వాట్ నాట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ విధంగా మీ యొక్క మోటివేషన్ కి జరూరత్ ఇచ్చినాయి బై. మోటివేషన్ అవసరమే లేదు. వాడిని చూస్తే కథం ఆటోమేటిక్ యాక్షన్ లో దిగాలనిపిస్తూనే ఉంటుంది. సో అందరూ ఈ యొక్క మోటివేషన్ కోసం, ఈ ప్రొడక్టివిటీ కోసం చేయాలనుకున్న పనిని చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా ఎవరికైనా హూ ఈస్ స్ట్రగ్లింగ్ టు గెట్ మోటివేటెడ్, లేకపోతే ఏదైనా పని చేయడానికి చాలా బాగా ఫ్రిక్షన్ వస్తుంది, వాళ్ళకి ఏం పని చేయాలన్నా చేయలేకపోతున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వీడియో పంపించండి. That might be very much helpful for them. That's all my friends. Take care everybody. Jai Hind friends. See you all in the next video.